హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శనగపప్పు పడని వాళ్ళు, బూరెలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ జున్ను బూరెల్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రిచ్ ప్రోటీన్తో ఎంతో టేస్ట్గా ఉండే ఈ జున్ను బూరెల్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ టిప్స్ని పాటిస్తూ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 100 గ్రాముల వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత మరలా మంచినీళ్ళను పోసి 3-4 గంటల పాటు ఈ మినపగుళ్ళని నాననివ్వాలి. మినపగుళ్ళు ప్లేస్లో మీరు మినపపప్పునైనా కూడా తీసుకోవచ్చు. నీళ్లు పోసి ఈ మినపప్పుని 3-4 గంటలు నాననివ్వాలి. దీంతో పాటుగా ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఏ క్వాంటిటీలో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే క్వాంటిటీతో బియ్య పిండిని తీసుకొని కొన్ని వాటర్ని పోసుకుంటూ ఇలా ముద్దగా ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా మినపప్పుతో పాటు ఈ పిండిని కూడా నాననివ్వాలి. ఈ పిండంతా నానేలోపు దీంట్లోకి మనం పన్నీర్ రెడీ చేసుకోవాలి. అందుకని 1/2 లీటర్ పాలుని పొయ్యి మీద పెట్టి గరిటతోటి కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని తీసి ఇందులోకి వేసి కలుపుతూ ఉన్నామంటే మనకి 2-3 నిమిషాలకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. మీరు రెడీమేడ్ పన్నీర్ తోటైనా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పన్నీర్ రెడీ అయిన తర్వాత ఒక క్లాత్లో వేసి నీళ్ళన్నీ కూడా తీసేసేయాలి. అలాగే మనం వేసిన లెమన్ ఫ్లేవర్ పోవడానికి ఇంకొన్ని నీళ్ళని పోసి పన్నీర్ని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండేసి ఈ పన్నీర్ని కొంచెం మ్యాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పన్నీర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని పోసుకొని అరకప్పు వరకు సూజీని వేసుకోవాలి, అంటే బొంబాయి రవ్వని. మిగతా అరకప్పు పక్కకు పెట్టుకోవాలి. రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లోకి సేమ్ మనం మినపగుళ్ళు ఏ కప్పుతోటైతే తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తురుముని తీసుకొని ఈ రవ్వలో వేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. మినపప్పు, కొబ్బరి తురుము అలాగే రవ్వ అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ అండి. ఇంకా అలాగే 1/4 కప్పు వరకు నీళ్ళను పోసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసి బెల్లం కరిగి రవ్వ ఉడికిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని మనం కావలసిన సైజులో బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పూర్తిగా చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలాగ బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న 100 గ్రాముల కొబ్బరికి 100 గ్రాముల బెల్లానికి 12 పూర్ణాలు రెడీ అయ్యాయండి. చూసారు కదా, శనగపప్పు వద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంక పూర్ణం అంతా రెడీ చేసుకొని పక్కకి పెట్టుకున్నాక మనము 3 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, ఇందులో నీళ్ళేమీ లేకుండా ఒకసారి మరలా కడిగేసి నీళ్ళన్నీ తీసేసేయాలి. ఇలా కడుక్కున్న మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అస్సలు నీళ్ళేమీ రాకుండా ఈ పప్పును మాత్రమే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని కొన్ని నీళ్ళని పోసుకుంటూ గారెల పిండి కన్నా కూడా కాస్త మెత్తగా ఉండేట్టుగా ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్ ఉన్నట్టయితే గ్రైండర్లో వేసుకోండి. ఈ పూర్ణాలు అనేవి ఇంకా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది ఇందాక పూర్ణంలో వేసుకోగా మిగిలిన సగం బొంబాయి రవ్వ ఉంది కదా, అది కూడా వేసుకొని ఈ పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న పిండిని 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేసామంటే ఇదిగోండి 2 నిమిషాల తర్వాత కాస్త గట్టి పడుతుంది. రవ్వ నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాస్త గట్టిపడినప్పుడు కొన్ని వాటర్ని పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా ఈ పిండిని అనేది కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడిగా అయిందా లేదా చూసుకునేటప్పుడు పిండిని ఇలా వేస్తే కొద్దిసేపటికే ఆ పిండి పైకి రావాలన్నమాట. అప్పుడే మనం తీసుకున్న పిండి ఫ్లఫీగా ఉన్నట్టు లెక్క. మనం వేసే పూర్ణాలు కరెక్ట్గా రౌండ్గా రావాలి అంటే కనుక ఇలా స్పూన్ తీసుకోండి. ఇలా పూర్ణం వేసి పూర్ణం మీద కొంచెం పిండి వేసిన తర్వాత ఇలాగ తీసాము అంటే గుండ్రంగా చక్కగా వస్తాయన్నమాట. సేమ్ ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నీ వేసుకోవాలి. పూర్ణాలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోండి. అలాగే పూర్ణాలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవ్వండి ఈ విధంగా ఎర్రగా అన్ని వైపులా కూడా సమానంగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పూర్ణాలని ఒక టిష్యూ పేపర్ మీద తీసి పక్కకు పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నీ వేసుకోవాలి. ఎప్పుడూ వేసే బూరెలు కాకుండా ఇలా జున్ను బూరెలు ట్రై చేయండి. టేస్ట్లో మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళకి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.